గోపాలపురం గ్రామానికి చెందిన గుజ్జా శ్యాంసుందర్రావు గారు ముల్కనూరు సహకార సంఘం సభ్యునిగా గత 40 ఏళ్లుగా రైతు బాటలో ఉన్నారు. గత 10-12 ఏళ్లుగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో సంఘం అందించే నాణ్యమైన బ్రీడర్ సీడ్స్తో పంటలు పండిస్తున్నారు. ప్రతి మొక్కను ప్రేమతో, శ్రద్ధతో పెంచుతేనే పుష్కలమైన దిగుబడి వస్తుందని ఆయన నమ్మకం. ముల్కనూరు సంఘం కేవలం విత్తనాలే కాదు, సీజనల్ అగ్రికల్చరల్ లోన్స్, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, అలాగే పంప్ సెట్లు, పైప్ లైన్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పౌల్ట్రీ వంటి అవసరాల కోసం అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రైతుల ఆనందకరమైన, సంపన్నమైన జీవితానికి అన్ని రకాల సహకారం అందించే ఈ సంఘం గత 7 దశాబ్దాలుగా రైతులకు నిజమైన తోడుగా నిలుస్తోంది అని చెప్తున్న శ్యాంసుందర్రావు గారు. నా పేరు గుజ్జా శ్యాంసుందర్రావు, మాది గోపాల్పూర్ విలేజు. నేను గత 40 సంవత్సరాల నుంచి బ్యాంకులో, ముల్కనూరు సొసైటీ బ్యాంకులో సభ్యుడిని. నేను గత 10-12 సంవత్సరాల నుండి బ్రీడర్ సీడ్ రెగ్యులర్గా కంపల్సరీ బ్రీడర్ సీడ్ పెడతాను నేను. మాకు బ్యాంకు వాళ్ళ సహకారంతో మార్టేరు యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ నుంచి వాళ్ళు బ్రీడర్ సీడ్ విత్తనం తెచ్చి మాకు రైతులకు ఇస్తారు. ఆ విత్తనాన్ని మేము చాలా శ్రద్ధతోటి, మనం మొదలు నారుమడి కానుండే పద్ధతిగా దాన్ని ఎలాంటి బెరుకులు లేకుండా నారుమడిని చేసుకొని లేత నారుతోటి, అనగా అంటే 20-25 డేస్, 20-25 రోజుల సమయం నుంచే మనం నాటేయడం జరుగుతుంది. అలా నాటేసినాక తర్వాత క్రమక్రమంగా పిండి, నీరు అన్నీ సక్రమంగా చూసుకొని దాన్ని కటింగ్ టైం రాకముందే అందులో బెరుకులు కానీ, ఒలిపిడి గట్టలు కానీ అన్నీ మనం క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో నుంచి చేనులో ఉండగానే, వరి చేను ఉండగానే మినిమం బెరుకులు కూడా మేము 3-4 సార్లు ఏరి ఎలాంటి కల్తీ విత్తనాలు లేకుండా, ఎందుకంటే బ్రీడర్ సీడ్ అంటేనే మనం చాలా జాగ్రత్త పద్ధతిగా చేస్తేనే మన తర్వాత కొంత 100 మంది రైతులకు ఆ విత్తనం చేరుతుంది. కాబట్టి మనం చాలా శ్రద్ధతోటి మనం క్లీన్గా బెరుకులు లేకుండా చేయాలి. దానితో పాటు మనం కటింగ్ సమయంలో కూడా హార్వెస్టర్లు కూడా క్లీన్ చేసుకొని, హార్వెస్టింగ్ సపరేట్గా చేసి కళ్ళాలల్లో సపరేట్గా వేసుకొని మనం బ్యాంకుకు సప్లై చేయడం జరుగుతుంది. ఇది ప్రొడక్షన్ అవ్వుకుంటూ మాకు ఈ ముల్కనూరు మా సొసైటీ ద్వారా రకరకాల రుణాలు, ఎస్ఏఓ కానీ, ఎంటీఓ, నార్మల్ లోను, ఇలాంటి రకరకాల లోన్లు మేము తీసుకుంటాం. ఎంటీఓ లోన్ల ద్వారా కరెంట్ మోటార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇట్లా పౌల్ట్రీస్, రకరకాల లోన్ల ద్వారా మేము లబ్ధి పొందుతాం బ్యాంకు నుంచి. మాకు బ్యాంకు సహకారం ఎల్లవెల్ల ఉండాలని, ఇంకా ముందు మాకు ఇలాంటి సహకారం లభించాలని మేము కోరుకుంటున్నాం.